దీపావళికి ఆకాశంలో ఎలుగు వచ్చినట్టుగానే మన జీవితంలో కూడా ఎలుగు నిండిపోవాలి. నాకు చిన్న డౌట్ సారు, దీపావళి ఎందుకు జరుపుకుంటారు? చలికాలం కదా, మనకి చలిపోవడానికి దీపాలు పెట్టి దీపావళి చేసుకుంటాం. నీ మొహం తెలియకపోతే తెలియదని చెప్పాలి, తప్పు చెప్పడం ఎందుకు? రాజబాబు చెప్పింది తప్పు అయితే కరెక్ట్ అంటే నువ్వు చెప్పవేండి. లాంగ్ లాంగ్ ఎగో అంటే ఏంటమ్మా? ఓ, మీకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగులో చెప్తాను వినండి. పూర్వకాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని హింసించి చంపేవాడు. రాక్షసుడు జనాలను చంపితే సంబరాలు చేసుకుంటున్నావా? రాజబాబు చెప్పేది రాక్షసుని బారి నుండి కాపాడమని కృష్ణుడి దగ్గరికి వెళ్లి ప్రజలు మొరపెట్టుకుంటే సత్యభామ నరకాసురుడిని చంపేసింది. హలో, కృష్ణుడిని అడిగితే సత్యభామ ఎందుకు చంపేసింది? నరకాసురుడు వేసిన మిసైల్ పవర్ తట్టుకోలేక కృష్ణుడు పడిపోతే ఫైనల్ టచ్ గా ఒకే ఒక్క బాణం వదిలి నరకాసురుడిని చంపేసింది. అమ్మో, కృష్ణుడు పడిపోలేదమ్మా, యాక్టింగ్ చేశాడు. ఎందుకు? నరకాసురుడు తల్లి భూదేవి తన కొడుకు సావు తన చేతిలో జరగాలని విష్ణుమూర్తి దగ్గర వరం పొందింది. భూదేవి చేతిలో చచ్చిపోయాలని వరం ఉంటే సత్యభామ చేతిలో ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకంటే సత్యభామ ముందు జన్మలో భూదేవి కాబట్టి. అదెలా? పునర్జన్మ మగధర సినిమా చూడలేదా? ఈ కథలో నీదేంటి? ఆడవాళ్ళకి వరాలు ఇస్తే మన చావుకే వస్తుంది. గదేం కాదు, మేము గ్రేట్ అని చెప్పలేక గట్ల చెప్పిండ్రు. ఆపండి 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 ఆపండి, ఈ మ్యాటర్ ఇక్కడ ఆపేసి ఆఫీస్ డెకరేట్ చేయండి. ఎలా ఎలా భద్రం గారు, అప్పట్లో యుద్ధాలు ఎక్కడ జరిగేవి? స్వర్గంలో అండి. అదెక్కడండి? నవగ్రహాలు దాటి 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. విశ్వ మాస్టారు, విశ్వ మాస్టారు, ఇది మీకు తెలుసా? తెలియడం ఏంటి? మా తెలుగు మాస్టారు అక్షరాలు తప్పు రాస్తే అరచే తిప్పి మరి బెత్త విరేలా కొట్టేవారు. అందుకే ఈ స్థాయిలో ఉన్నాను. ఇది క్యాన్ మోయడమా? లేపు. మాస్టర్ మాస్టారు, మాస్టర్ గారు గుర్తుపట్టారు నన్ను? ఎవరు బాబు నువ్వు? నేను కొడే కృష్ణని, మీ స్టూడెంట్ ని. కారులో నుంచి పొగ బయటకు వచ్చినట్టు కొన్ని వేల మంది విద్యార్థులు నా దగ్గర నుంచి వచ్చారు నాయన. అంతమందిలో నిన్ను పోల్చుకోవటం కొంచెం కష్టమే. మీ అమ్మాయి శ్యామలకి లవ్ లెటర్ రాసి దొరికిపోయి మీ చేతిలో దెబ్బలు తిన్నానే, వాడే నేను. ఓరి వెధవా, ఇంకా పాడు బుద్ధులు పోలేదా? పల్లెటూలే మాస్టర్, ఇప్పుడు నేను ఫేమస్ ఫోటోగ్రాఫర్ని. నిజమేనా? మా ఆఫీసులో పని చేస్తానండి. అమ్మయ్యా, వీడెక్కడ టీచర్ అయిపోతాడనని భయపడి చచ్చాననుకో. ఆ భగవంతుడి దయ వల్ల ఫోటోగ్రాఫర్ అయ్యా. ఆయన ఏంటి మాస్టారు, దిట్టంగా దెబ్బరొట్లా ఉండేవారు, ఇలా ఎంట్రీ తాగిన ఎలకలా అలా అయిపోయారు. ఆరోగ్యం బాగాలేదే? ఆరోగ్యం బాగానే ఉంది నాయన, మనసే బాగలేదు. ఎవరినన్నా ప్రేమించారా మాస్టారు? ప్రేమించే వయసు పోయింది నాయన, పీడించే మనుషులు వచ్చారు. మాస్టర్ మీరు ఏదో ఫ్లాష్ బ్యాక్ దాస్తున్నారు, చెప్పండి. ఏముంది నాయన, దుబాయ్ నుండి నా కూతురు అల్లుడు దీపావళికి ఇంటికి వస్తున్నారు. అరే, అల్లుడు కూతురు వస్తున్నారంటే సంతోషంతో సంబరపడిపోవాలి, కానీ మీరెందుకు బాధపడుతున్నారా? పెళ్లికి అనుకున్న మాట ప్రకారం మొదటి దీపావళికి అల్లుడికి అభిమానంగా కారు కొనిస్తానని మాటిచ్చాను. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, కానీ మీకు ఇంకా నోటిదోలు తగ్గలేదే? అదే నా కొంప ముంచిందిరా. కారు అంటే ఏదో 2-3 లక్షలు అనుకున్నాను గాని మా అల్లుడు ఏకంగా 30 లక్షల కారు అడిగాడు. 30 లక్షలా? ఇప్పుడు కుదరదు అని చెప్పాడు మాస్టారు. మా అల్లుడికి మాట పట్టింపు ఎక్కువ, అసలే మూర్ఖుడు. కారు కూడదు అంటే నా కూతుర్ని కూడా వదిలేస్తాడు బాబు. ఎందుకు ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? అప్పు కోసం తిరుగుతున్నా. ఈ అల్లుళ్ళు ఉన్నారే, డెంగ్యూ దోమ కన్నా చాలా డేంజర్. బ్రాండ్ కమిట్ అవ్వకుండా మాటిస్తే ఇలాగే బ్యాండ్ బాగా అవుతుంది మాస్టారు. అదే బాబు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు మీ అల్లుడు కూతురు దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తున్నారు? రేపు పొద్దున్నే వస్తున్నారు బాబు. ఎన్ని రోజులు ఉంటారు? రేపు రాత్రికే పెడతారు. ఒకరోజు కదా ఉండేది. కారు రెంట్ కి మాట్లాడి మేనేజ్ చేసేద్దాం. గ్యారేజెస్ అన్నిటికీ ఫోన్ చేసి కనుక్కున్నాను, ఎక్కడా దొరకలేదు బాబు. ఇప్పుడు అంత డబ్బు పెట్టి కొనలేం, ఏం చేయాలబ్బా? మాస్టర్ కోసం ఏదో చెయ్యాలి. దొంగతనం చేసేనా కారుని తీసుకురావాలి. దొంగతనమా? ఓరి త్రాష్టుడా, దొంగతనం చేయటం తప్పురా. కత్తి విరగకుండా పాము చావడం అంటే ఎలా?
మాస్టారు మీరు ధైర్యంగా ఉండండి. మీ అల్లుడు కూతురు ఇంటికొచ్చేలేపు కారు ఇంటి ముందు ఉంటుంది. పోని కాళ్ళు చేతులు తీసేసిరా. వీడి పేరు ముఖేష్. ఆయన క్యాన్సర్ ఉందా? బోల్డ్ అంత బ్లాక్ మనీ ఉంది. ఏం చేస్తుంటాడు వీడు? వడ్డీ వ్యాపారం. ఏంటి వడ్డీ వ్యాపారం చేసి ఇంత సంపాదించాడా? వడ్డీ 100కి 1000 రూపాయలు. అంతేకాదు ఖాళీగున్న స్థలాలని కబ్జా చేసి సెటిల్మెంట్లు కూడా చేస్తుంటాడు. కుర్రాడి వయసు చిన్నదిగానే ఉంది. వయసు చిన్నదైనా చేసే పనులు పెద్దవే. అందుకే ఇంత పెద్ద కారు కొన్నాడు. వీడితో పెట్టుకుంటే ప్రమాదమే. గ్రహాలు కూడా వీడి దెబ్బకు పారిపోతుంటాయి. తేడాలు వస్తే ప్రాణాలు పోతాయని తెలిసి వాడితో పెట్టుకోవడం ఎందుకు సార్? మాస్టర్ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కారు దొబ్బే. సార్ ఇంకో కారు చూసుకుందాం సార్. ఇలాంటి కారు ఈ ఊళ్ళో ఒక్కటే ఉంది. అది కూడా ఈడి దగ్గరే ఉంది. పదండి. ఎవరండి మీరు? మేము ఓల్వో షోరూమ్ నుంచి వచ్చాం. మీ వెహికల్ ని షోరూమ్ కి తీసుకెళ్ళాలి. ఎందుకు? అంటే మీ కార్ లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కార్ సర్వీసింగ్ తీసుకెళ్ళాలి. కంప్లైంట్స్ మేమేమి ఇవ్వలేదే. అంటే మీ కార్ మా షోరూమ్ ముందు నుంచి వెళ్తుంటే ఇంజిన్ నుండి ఏదో సౌండ్ వచ్చింది. అది విని మా సూపర్వైజర్ గారు పంపించారు. అబ్బా కారణం తర్వాత సౌండ్ రాక సమంత వస్తుందా? మీ కార్ లో ఏసీ పనిచేయట్లేదు. బానే పనిచేస్తుంది. అలానే ఎవరు చెప్పారు? మీ వెనకారాలు చెప్పారులేండి. అంటే వాళ్ళకి ఏసీ తగలట్లేదు. మీ కార్ సైలెన్సర్ నుంచి పొగ వస్తుంది. సైలెన్సర్ నుంచి పొగ రాకుండా సుగంధం వస్తుందా? ఆ పొగ వల్ల వెనకాల కారుకి దారి కనబడక యాక్సిడెంట్ అయింది. సర్వీసింగ్ చేయాలి. కార్ కి సివ్వు. అంటే ఒకసారి మా చెప్తే నీ జాబ్ పోతుంది తమ్ముడు. చూడు వెదరు కొత్త కార్ని సరిగా మెయింటైన్ చేయట్లేదని నిన్ను జాబ్ నుంచి తీసేస్తారా? మా సార్ బయటకు వెళ్ళాలి, త్వరగా తెచ్చివా. నడిచెళ్ళమని చెప్పు. ఏంటి? అదేనయ్యా కార్ తీసుకెళ్తేనే త్వరగా తేగలం. నువ్వు వెళ్ళు. ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పుడువే. కారు గంటలో తెస్తా ఉన్నారు, ఇంకా రాలేదేంటి? కొంపదీసి దొంగల. సార్ ఏం రా ఊరుకుంటూ వచ్చినావు? ఏమైందిరా? మన కారు పోయింది సార్. కారు పోయిందిరా? 3 కుర్రోళ్ళు బండి రిపేర్ చేయాలని తీసుకెళ్లిపోయారు సార్. కొత్త బండి రిపేర్ అయిందిరా? ఇంజన్ లో సౌండ్ వస్తుందని సర్వీసింగ్ చేయాలన్నారు సార్. ఇంజన్ లో సౌండ్ రాక సంగీతం వస్తుందా? చెప్పన్నా నా కార్ని 3 కుర్రోళ్ళు ఎత్తుకుపోయారు. వెంటనే మన కుర్రోళ్ళందరినీ లైన్ లోకి పంపించి వెతికించు. అట్టాగానన్నా 24 గంటల్లో కారు నా ఇంటి ముందు ఉండాలి. ఓ బట్టి బాజు కాళ్ళు నా కాలు ముందు ఉండాలా? సమజైందా? నువ్వేం బిగర్ గా కన్నా అంతా నేను చూసుకుంటా. కొత్త కారు. మామయ్య చాలా సంతోషంగా ఉంది. మీరు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. లేకపోతే నా కూతుర్ని ఇంటి ముందు నిలబెడతావు కదా. రావి సెల్ఫీ. అబ్బా ఏంట్లానా ఏమీ మాట్లాడరు? ఏం లేదమ్మా, అల్లుడంటే నీకిష్టం, నువ్వంటే నాకిష్టం. చాలా థ్యాంక్స్ మామయ్య. థ్యాంక్స్ నాకు కాదు, కారు తెచ్చిన వాళ్ళకి. నమస్కారం. 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 అనుకోగానే ప్రత్యక్షమయ్యారు. కొంప తీసి కారు తీసుకెళ్ళరు కదా. ఏంటి బాబాయ్ బావ కారు బాగా నచ్చినట్టుంది. వీళ్ళెవరు? వీళ్ళు నా స్టూడెంట్స్, బిడ్డలు లాంటి వాళ్ళు. లాంటి వాళ్ళు ఏంటి బిడ్డలమే కదా. మేము మీ పెళ్లికి కూడా వచ్చాం. మా పెళ్లికి వచ్చారా? అవును, ఎక్కడో చూసినట్టు గుర్తులేదు. ఎలా చూస్తారు చెప్పండి? అప్పుడు మీరు తాళి కట్టించుకోవడంలో బిజీగా ఉన్నారు కదా. మరి నేను కూడా చూడలేదు. తాళి కట్టేది మీరే కదా బావ గారు. మీరు ఆ పెళ్లి ఆడవాళ్ళు బట్టి చూడలేదు. అవును కదా, మర్చిపోయాను. నువ్వు తాళి కడుతుంటే అక్క చేతి పట్టుకుంది ఎవరనుకున్నావు? ఎవరు? ఇంకెవరు? మరి నువ్వు? పెళ్లిలో మీకు అరుంధతి నక్షత్రం కనపడింది. అది కనపడేలా చేసింది ఎవరు? అయినా ఏంటి
బాబు నువ్వు దుబాయ్ నుంచి వచ్చా బామ్మతిని గుర్తుపడతాగలనుకుంటే ఇలా ఎంక్వైరీలు చేస్తున్నావేంటి? సారీ 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 లిటిల్ కన్ఫ్యూజన్. అంటే మీరిద్దరు ఇప్పుడు నా బావమర్దులు, ఈ అమ్మాయి నా చిట్టి మరదలు అనమాట, అంతేనా? మామూలు బామర్దులం కాదు బాబు గారు, ఫస్ట్ డే పవర్ స్టార్ సినిమాకి టికెట్లు తెచ్చే బామర్దులం. నీకోసం ఏమైనా చేస్తాం బావా. ఏదైనా చెప్పాలనుకుంటే సాయంత్రం చెప్పండి. పదక్క, మనం బోల్డ్ కబుర్లు చెప్పుకోవాలి. పదండి బావా, బాగా అలసిపోయినట్టున్నారు. అదేంద్రా ఆ పిల్ల నన్ను చూసి కనుకొస్తుంది. అది కన్నుకొట్టడం కాదు మాస్టారు, మన తీసుకొచ్చిన గారు ముఖేష్ గారు కదా, వాడు మనం చూస్తే కొడతాడని కన్ను కొట్టి సైగ చేసి చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కారు కనబడకుండా చేసేద్దాం. చూడుకేకే, ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్లి బావ ఇల్లు దాటకూడదు. ఆల్రెడీ దాటేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు బావ గారు? పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం. మీరు రండి అన్నయ్య, అందరం కలిసి వెళ్దాం. కలిసి వెళ్తే తిరిగి రారు. ఏమన్నా? పెద్దమ్మ గుడిలో సీఎం గారు మహావాహన యాగం చేస్తున్నారా? మహావాహన యాగమా? అదేంటి? అంటే అది ఆయన కొత్త హెలికాప్టర్ కొంటున్నాడు. అది గాల్లో క్షేమంగా ఎగరాలని, ఎవరు కొట్టేయకూడదని వారం రోజులు యాగం జరుపుతున్నారు. ఆయన యాగం చేసుకుంటే మనకేంటి, మనం దర్శనం చేసుకుందా. స్ట్రాంగ్ సెక్యూరిటీ పెట్టారు. భక్తులను గుళ్ళకే కాదు, మనుషుల్ని ఆ రోడ్లో కూడా రానివ్వడం లేదు. అయితే పోలేరమ్మ గుడికి వెళ్దాం. ఆ గుడికి వెళ్ళడం అస్సలు కుదరదు. ఎందుకు? అక్కడ సీఎం గారు హెలికాప్టర్ తొందరగా రావాలని డిప్యూటీ సీఎం శీఘ్ర వాహన యాగం చేస్తున్నారు. అయితే ట్యాంకుబండ్ దగ్గర వినాయకుడి గుడికి వెళ్దాం. ఆ గుడి మెట్రో పిల్లర్స్ కట్టడం కోసం కూల్చేశారు. ఓ గాడ్, కొత్త కారు కొన్నాం, గుడికెళ్ళి పూజ చేద్దామంటే కుదరట్లేదు. సరే, బంజారా హిల్స్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం. అయ్య బాబాయ్, బంజారా హిల్స్ అది ముఖేష్ గడ్ ఏరియా. ఎందుకు రోడ్ నెంబర్ అంతా? రోడ్ నెంబర్ 12, డోర్ నెంబర్ 22, ఓనర్ పేరు ముఖేష్. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? శ్యామ్లా, నువ్వు పద వెళ్దాం. నా చెల్లెలు పసుపు కుంకాన్ని దీపావళి టపాసులో పేల్చేస్తారు. రావు గారు, పండగకొచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటారా? బామ్మర్ది, నేను వెళ్తుంది బంజారా హిల్స్ కి, పాకిస్తాన్ కి కాదు. ఇప్పుడు బంజారా హిల్స్ లోనే టెర్రరిస్టులు ఉన్నారు. హైదరాబాద్ లో బాగా డబ్బున్నారు, పెద్ద పెద్ద కార్లు ఉన్నారు, అందరు అక్కడే ఉంటారు. అందుకే ఆ ఏరియాని టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. పోలీసులు సీజ్ చేశారు. మీరు ఇప్పుడు వెళ్తే రాత్రి కూడా రాలేరు. ఇవన్నీ టీవీలో రావట్లేదుగా. దుబాయ్ టీవీలో హైదరాబాద్ లో జరిగే సంగతులు ఎలా వస్తాయి బాగారు? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? ఇంకేం చేస్తాం, నేను లోపలికి వెళ్తాను, నువ్వు అన్నమే కీర్తనలు విను, పద. అయ్య బాబాయ్, కొంచెం తప్పించుకున్నాం, లేకపోతే బావ ముఖేష్ గారి ఇంటికి వెళ్ళుంటే తర్వాత మనం జైలుకి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు తప్పించుకున్నాం, కానీ తర్వాత బావా ముఖేష్ దగ్గరికి వెళ్ళడం గ్యారెంటీ ఏంటి? అవును, అది కరెక్టే, కానీ వాళ్ళిద్దరు కలవకుండా ఆపడం ఎలా? వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని కట్ చేసేద్దాం. దానికి మనమేం చేద్దాం? బావ ఫోన్ కొట్టేద్దాం. కేకే, ఎస్ బాస్, కొట్టే. ఈ ఫోన్ నుంచి ముఖేష్ గారికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు వాకేద్దాం. ఆ ముఖేష్ గారికి కోపం వస్తుందేమో. స్పీకర్ ఆన్ చేయి. అరే మామ మహేష్, ఎలా ఉన్నావురా? నీ మీద కోపంగా ఉన్నాను రా. ఏమైందిరా? యారా ముఖేష్, నీ పేరున్న వాళ్ళందరూ ఇంతేనారా? వాడేమో పగని పీల్చి పీల్చి అని చచ్చాడు, నువ్వేమొచ్చి జనాల దగ్గర వడ్డీ లాగి 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 అలా రక్తం తాగి చేస్తావారా? ఏరా మామ, ఈ దందా గురించి నీకు తెలుసు కదరా? తెలుసురా, ఒక్క హైదరాబాద్ లోనే అనుకున్నా, కానీ నీ అరాచకాలతో దుబాయ్ని అప్రమత్తం చేశావు. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, అడిగితే మన కాలర్ పట్టుకుంటారు. వదిలేరా? వదలనురా. జనాల చవట వాసన నీకు సెంటు వాసన కావచ్చు, కానీ అది నాకు సెంటిమెంట్ రా. రేయ్, డెంగీ వ్యాధి వచ్చినోడికి నీ దగ్గర అప్పు తీసుకున్నోడికి పెద్దగా తేడా ఏం లేదురా. ఒకడు రక్తం లేక ఏడుస్తున్నాడు, ఇంకోడు రక్తం తెరిపోయి ఏడుస్తున్నాడు రా. ఎందుకంటే నువ్వు తాగేసావు కాబట్టి. ఇంకెప్పుడు నేను నీకు ఫోన్ చేయను, నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయను. ఒట్టే చెప్తున్నా, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్షిప్ కట్టు. హలో రేయ్ మామా, మామా దేవుడా, ఈ ఫోన్ కట్ వల్ల వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కట్ అయిపోవాల్సామే. సార్, మనం ఇచ్చిన కోటింగ్ కి ముఖేష్ గారు మహేష్ కి ఫోన్ చేయడు, మరి మహేష్ ముఖేష్ కి ఫోన్ చేస్తే
ఇప్పుడు దాకా తిట్టాం కదా, ఇంకెలా ఫోన్ చేస్తాడు? తిట్టింది మనం, మహేష్ కాదు కదా. మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఈ ఫోన్ లో నెంబర్ మార్చేద్దాం. అదేలా? ఇది ముఖేష్ గారి నెంబర్, ఇది తీసేద్దాం, వేరే నెంబర్ ని ఇదే పేరు మీద సేవ్ చేద్దాం. అప్పుడు ఇంకొకరికి వెళ్తుంది. వాడు మొదటిసారి ఫోన్ చేస్తే హలో నెంబర్ అని అంటాడు, రెండోసారి తిడతాడు, మూడోసారి కొడతాడు, తర్వాత బావ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. అంతా బానే ఉంది. బావ బాత్రూమ్ నుంచి వచ్చే టైం అయింది, బయటకు వస్తే మనం బయట పడిపోతాం. అవును, ఓకే. రేయ్, సార్ ఈ కార్ పోతే నీ ప్రాణం పోతాది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈయనే ఉండు. అలాగే సార్. నాన్నగారు కాఫీ తాగండి, టిఫిన్ తీసుకొని వస్తాను. అరే మహేష్, ముఖేష్, మహేష్ అయ్యో బాబాయ్, ఫోన్ లో అంత గట్టిగా తిట్టినా ఏమీ తెలియనట్టు ఎంత బాగా కౌగించేసుకున్నాడు రా. అసలు నేను నిన్ను కలుస్తాను అనుకోలేదురా. అవును, నేను వచ్చిన విషయం నీకెలా తెలుసు? నువ్వు ఫోన్ చేసావు కదరా? నేను ఫోన్ చేశానా? ఉదయం ఫోన్ చేసి తిట్టినావు కదరా? నేను తిట్టడం ఏంట్రా? చా ఊకోరా. మన కోడ్ లాంగ్వేజ్ ప్రకారం నువ్వు నన్ను తిడితే వెంటనే రావాలి కదా, అందుకే వచ్చినా. తిడితే కలవాలని అర్థమా? ఇదేం కోడ్ లాంగ్వేజ్ రా? పడుకుని గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. మంజారాజ్ రోడ్ నెంబర్ 12 చాలా ట్రాఫిక్ ఉందండి. ఎందుకు? సీఎం గారి కారు కింద పిల్లి పడిందంట. అందుకే ప్రతిపక్షం వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సీఎం గారు పూజలో ఉన్నారు కదా. గ్రహణం వచ్చిందని గుడి మూసేశారు, లంచ్ చేద్దామని ఇంటికి వెళ్ళారు. సీఎం గుళ్ళో ఉంటాయండి. నేను ఉదయం గుడికెళ్ళా కదా. మీరు వచ్చిన వెంటనే ఆయన గుడికి వెళ్ళాడండి. ఎవర్రా ఇల్లు? వాళ్ళు నా శిష్యులు, చాలా మంచోళ్ళు. అరే అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా మామగారు నాకు ఓల్డ్ వాకర్ కొనిచ్చారా. నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా రా. ఏంటది? నేను ఓల్వా కార్ కొన్నాను రా. నువ్వు ఓల్డ్ వాకర్ కొన్నావా? ఎక్కడుంది? దొంగలు కొట్టేసినారా. నీ కారు కొట్టేశారా? నీ గురించి వాళ్ళకి తెలిసే కొట్టేశారా? తెలిసి కొట్టేసినా తెలవ కొట్టేసినా వాళ్ళ చావు నా చేతుల్లోనే. నా మనుషులు ఊరంతా గాలిస్తుర్రు. నీ కారు ఎక్కడికి పోదులేరా, ఖచ్చితంగా దొరుకుతుంది. ఏమే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వు కూర్చో, కూర్చోరా, కూర్చో. పోనీ టీవా, అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి. నా సెల్ బ్యాలెన్స్ లేదు. పర్లేదన్నా, నీ సెల్ ఫోన్ ఉంటే చాలు. నేను చెప్పింది నా సెల్ బ్యాలెన్స్ గురించి, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కాదు. బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదన్నా, మెసేజ్ చేసుకుంటాను. ఒక పాలివన్నా, మా అమ్మ చచ్చిపోయినది. ఊరుకో తీసుకో, చేసుకో. కొత్త ఫోనా అన్న? స్మార్ట్ ఫోన్, కెమెరా క్వాలిటీ అదిరింది. ఇది నాకు బాగా నచ్చిందన్న. చెప్పు. నా ఫోను నీ కారు ఏ కలర్ రా? రెడ్. బండి భలే సెక్సీగా ఉంటుందిరా. నా కారు రెడ్ కలరే. అవునా? నీ మోడల్? P40. ఒరేయ్, నాది అదే మోడల్ రా. రే, మన ఇద్దరం వేర్వేరు దేశాల్లో ఉన్నా మన టేస్ట్లు ఒకేలా ఉన్నాయిరా. అవునరా, పద. కేకే గారు తొందరగా తీసేయండి. ఏంటండి? టెంట్ అండి. అది తీస్తేనే కదా కార్ తీసేది. ఓకే, త్వరగా 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 వెళ్ళు 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 వెళ్ళు. అబ్బా, అమ్మయ్యా బతికించావరా. మనకు తెలియకుండానే సేమ్ మోడల్ సేమ్ కలర్ భలే కొన్నాను రా. మీ కార్ రెడీ బావ గారు. థ్యాంక్ యూ. ఈ కొత్త కార్ ఏంటి? నా కార్ ఇది. అది చెల్లెలు కూరగాయలు కొనడానికి తీసుకెళ్ళింది బావా. అంత కాస్ట్లీ కానీ కూరగాయలు కొనడానికి తీసుకెళ్ళిందా? ఈ ఆడాలన్నింటినీ ముగ్గురు వాడినట్టు వాడేస్తున్నారు. యాండి మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నా కదండి. మరి మన కార్ ఏది? నాకేం తెలుసండి? నాకు తెలుసు, కారు చెల్లెలు తీసుకెళ్లేదు. చెల్లికి ఏవో కావాలంటే నేనే కారు ఇచ్చి పంపించాను. ఏం కావాలన్నావు? అది కూడా నాకే తెలుసు. అయితే చెప్పు. తెలుసాను గానీ చెప్తానలేదు కదండి. బామ్మర్ది, సరసాలు తగ్గించు. నా కోపంచనకు మనిషిని కాను. అల్లుడు కోపడబాక, అమ్మాయికి చేరిదమ్మని నేనే పంపించాను. ఆ విషయం ఎవరికి చెప్పొద్దని కూడా నేనే చెప్పాను. అరే మహేష్, నేను బయలుదేరుతాను. రే, 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 రే. ఆ?
నన్ను చూసావు, నా కారు కూడా చూసారా? అప్పటిదాకా కబుర్లు చెప్పును కూర్చున్నా. రా రా. ఈసారి ఈ ట్రిప్ ఎన్ని రోజులు రా? ఈ రోజు నైట్ 12 గంటలకి నా ఫ్లైట్ రా. ఒక్క రోజు ఉండడం కోసం దుబాయ్ నుంచి వచ్చినావా? 1 వీక్ ఉందామని మా ఆఫీస్ వాళ్ళని 1 వీక్ లీవ్ అడిగాను రా. వాళ్ళు సింపుల్ గా నువ్వు పర్మనెంట్ గా ఇండియాలోనే ఉండిపోన్నారు. అందుకే వీళ్ళకి తప్పట్లేదు. కష్టపడి వచ్చినందుకు మీ మామగారి దగ్గర కార్ గిట్టుబాటు అయింది కదరా? రేయ్, నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి నీ కార్ దొరికేంత వరకు నా కార్ వరకు ఓకేనా? ఓకేరా. ఈ ముఖేష్ గడు చొక్కా కంటే చేపల వాసన వదలట్లేదు. వీడింట్లోనుంటే కార్ తీసుకొచ్చి బావని డ్రాప్ చేయాలి. ఆ కార్ని కానీ ముఖేష్ గడు చూసాడంటే మనకి డిక్కీలో పడుకోబెట్టేస్తాడు. అవన్నీ నాకు వదిలే. ఆ ముఖేష్ గడిని ఎలా బయటికి పంపిస్తాను చూడు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కార్ రా. నా ఇంటికి వచ్చి నా డ్రైవర్ని చీట్ చేసి ఎత్తుకొని పోయిర్రు. హలో మహేష్ అన్నా, నేను చంద్రాని. ఇప్పుడు నీ కారు రింగ్ రోడ్ మీద చూసినానే. నా కార్ ఆ రింగ్ రోడ్డు మీద ఎటు వెళ్తుందిరా? విజయవాడ రోడ్ మీద అవుతుందన్నా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దాటింది. 100 లారీలతో చేసి పట్టుకోండి వాడిని. నువ్వు సార్ జల్దీ వచ్చానా, అందరం కలిసి క్యాచ్ చేసి పట్టేద్దాం. నేను వెంటనే బయలుదేరుతున్నా. ఓకేనా? నేను వస్తాను రా. నా కార్ని ట్రే చేశారా? విజయవాడ వైపు వెళ్తుందట. నా కార్లోనే నేను డ్రాప్ చేస్తాను రా. వస్తాను రా. రేయ్, ఆల్ ది బెస్ట్ రా. ధైర్యంగా వెళ్ళి ఓల్వో కార్ తో తిరిగిరా. అల్లుడు, అమ్మాయి నిన్ను లోపలికి రమ్మని పిలిచింది. పిలిచిందా? ఏమే వస్తున్నా? ఆ ముఖేష్ ఇంకేం వస్తాడు? రింగ్ రోడ్ 120 కిలోమీటర్లు ఉంటది. రాత్రంతా అక్కడే తిరుగుతూ జాగారం చేయాలి. అత్త వజ్జింకి తెల్లారే లోపు కారు ఇంట్లో పెట్టా.